మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం కోసం సామాజిక తనిఖీ తప్పనిసరి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అనుసరిస్తున్న సోషల్ ఆడిట్ విధానానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. సామాజిక తనిఖీని మరింత విస్తృతపరిచే వ్యూహంలో భాగంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సమాంతర సామాజిక తనిఖీ అనే వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని సామాజిక తనిఖీ, జవాబుదారీతనం, పారదర్శకత సంస్థ సాత్ నిర్వహిస్తుంది. ఈ సమాంతర సామాజిక తనిఖీ ప్రక్రియలో భాగంగా 1 నెలలో పూర్తయిన పనులు, కూలీలకు అందిన వేతనం, కూలీలు చేసిన పని దినాలు, పూర్తయిన పనులకు చేసిన ఖర్చు మొదలగు వివరాలన్నీ గ్రామంలోని ముఖ్య ప్రదేశాల్లో గోడల మీద రాస్తారు. సామాజిక తనిఖీలో 6 నెలలు లేదా ఏడాది తర్వాత జరిగే ప్రక్రియ అది. సో దాని బదులు ఎప్పుడు కాంకరెంట్ సోషల్ ఆడిట్ అనే కొత్త ఒరవడి మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా చీదేడు మండల్, మన మంచాల మండల్ చీదేలు గ్రామాన్ని ఏదైతే ల్యాబ్ టు ల్యాండ్ కాన్సెప్ట్ కింద ఏదైతే అపార్డ్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారో దాంట్లో భాగంగా పర్టికులర్గా మనం ఈ కాంకరెంట్ సోషల్ ఆడిట్ అంటే సమాంతర సామాజిక తనిఖీ అనే ప్రక్రియను మనం చీదేడు గ్రామంలో మొట్టమొదటిసారిగా ఇవన్నీ టోటల్ కూలీల పేర్లు, వాళ్ళు ఈ నెలలో అంటే 2011-12 సంవత్సరంలో వాళ్ళు ఎన్నాళ్ళు పనిచేశారు, దానికి వాళ్ళకి వచ్చిన వేతనం వివరాలు ఎక్కడో చాటుగానో అది కాకుండా వాళ్ళు పూర్తిగా తెలుసుకొని వాళ్ళు ప్రశ్నించి వాళ్ళకి సంబంధించినటువంటి సిఎస్పిని వాళ్ళు ప్రశ్నించి వాళ్ళకి రావాల్సినటువంటి వేతనాన్ని అడిగే హక్కు వాళ్ళకి కల్పించాలనే ఉద్దేశంతో ఇది చట్టపరంగా వచ్చింది. ఇది మనం తొలుత ఈ మండలంలో ప్రారంభించాం. చాలా చక్కటి స్పందన ఉంది. ఈ పనిని నిర్వహించటానికి సమాచార కార్యకర్తలను గ్రామాన ఏర్పాటు చేశారు. ఈ సమాంతర సామాజిక తనిఖీని నిర్వహించటానికి అప్నా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి 19 జిల్లాలలో 238 మండలాలలో బాధ్యతలు నిర్వర్తించటం ఒక విశేషం. ఈ సమాంతర సామాజిక తనిఖీ ప్రక్రియలో ప్రతి 3వ గురువారం ఉపాధి హామీ వెబ్సైట్ నుండి సమాచారాన్ని సేకరించి తదుపరి శనివారం నాటికి ఆ వివరాలు గోడపై వ్రాయటం, ఆదివారం నాడు సంబంధిత గ్రామస్తులకి ఆ సమాచారాన్ని సమాచార కార్యకర్త వివరించటం చేస్తారు. గ్రామాన ఈ సమాచార గోడను నిర్వహించటం వల్ల పథక అమలులో పారదర్శకత పెరిగి మెరుగైన సేవలు లభ్యమవుతున్నాయి. శ్రామికుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.